వెల్కమ్ టు రాకే మీడియా. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇటీవల ఓ టీవీ డిబేట్లో కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత వ్యాఖ్యల తదనంతర పరిణామాలు గమనిస్తే మనకి రెండు విషయాలు అర్థమవుతాయి. ఒకటి, నాగేశ్వర్ వ్యాఖ్యల పట్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలు స్పందించిన తీరు. రెండవది, రాజకీయ పార్టీల స్పందన తర్వాత ఉభయ రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులు స్పందించిన తీరు. అసలు నాగేశ్వరు టీవీ డిబేట్లో ఏమన్నారు? పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కలిసి హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అమిత్ షాను కలిసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళు కోరారు. దానికి అమిత్ షా చంద్రబాబు ఇన్స్టెంట్ ఫ్రెండు, జగన్మోహన్ రెడ్డి లాంగ్ టర్మ్ ఫ్రెండు, జగన్ నమ్మకస్తుడు అని కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా ఆయన ఆ డిబేట్లో చెప్పారు. ఈ అంశాలన్నీ కూడా జనసేన కోర్ కమిటీ మీటింగులో నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు. నాదెండ్ల మనోహర్ ప్రస్తావించిన విషయాల్ని నాకు ఓ మిత్రుడు తెలియచేశారని చెప్పి నాగేశ్వర్ అన్నారు. అసలు ఆసక్తికరమైన అంశం ఏమంటే, నాగేశ్వరు వ్యాఖ్యల పట్ల అవి నిజమైతే ఆ మేరకు ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవి నష్టం చేకూరుస్తాయి, తెలుగుదేశం పార్టీకి ఎంతో కొంత లాభం చేకూరుస్తాయి. ఎందుకంటే ఎవరు ఏమనుకున్నా కాదనుకున్నా బీసీలు తదితర వర్గాల్లో తెలుగుదేశం పార్టీకి వైసీపీతో పోలిస్తే ఎక్కువ మంది మద్దతుంటే, మైనార్టీలకు సంబంధించి టీడీపీతో పోల్చినప్పుడు వైసీపీకి ఎక్కువ మొగ్గుండటం అది వాస్తవం. అయితే సాక్షిలోనూ వైసీపీ సోషల్ మీడియాలో నాగేశ్వర్ వ్యాఖ్యలకి విపరీతమైనటువంటి ప్రచారం జరిగింది. అయితే ఇక్కడ ఎంతో కొంత వైసీపీని అంటిపెట్టుకున్నటువంటి మైనార్టీల్లో కొంత అభద్రతాభావం మరింత ఉండే అవకాశం ఉంటుంది. ఆ వ్యాఖ్యలు వైసీపీకి దీర్ఘకాలంలో నష్టం చేకూరుస్తాయి. అయినప్పటికీ విచిత్రంగా సాక్షి పేపర్ కావచ్చు, వైసీపీ సోషల్ మీడియా నాగేశ్వరు వ్యాఖ్యలని ప్రచారం ఉధృతంగా చేసినాయి. అదే సమయంలో నాగేశ్వర వ్యాఖ్యల మూలంగా ఎంతో కొంత లాభం జరుగుతుంది అనుకున్నటువంటి టీడీపీ విచిత్రంగా నాగేశ్వర్ మీద విమర్శలు చేసింది. ఇదే సందర్భంలో జనసేన అంటే జనసేనకు సంబంధించి ఇది అభూత కల్పనని, అవాస్తవం అని చెప్పి క్షమాపణ చెప్పుకోవాల్సిందని చెప్పి నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు కాబట్టి నేను బేషరతుగా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా అని చెప్పి నాగేశ్వరు ప్రకటించారు. అయితే సహజంగా జరిగేది ఏమంటే, జర్నలిస్టులు కానీ రాజకీయ పార్టీల విమర్శల్లో కానీ చాలా అన్నింటికీ సాక్ష్యాలు దొరకవు. కొన్ని సందర్భాల్లో ప్రధాన పత్రికలు రాస్తాయి, క్యాబినెట్ మీటింగులో మంత్రివర్గ సమావేశంలో ఇలా చర్చ జరిగింది అని. వాస్తవానికి ఆ చర్చని మంత్రివర్గంలో ఉన్న ఎవరు లీక్ చేశారు అని చెప్పి అడగరు. ఎవరో ఒకరు లీక్ చేయడానే వీళ్ళకి సమాచారం వస్తుంది. కొన్ని సందర్భాలు లీక్ చేయకపోయినా కూడా అలా రాసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆ మేరకి ఆ విమర్శలు ప్రతి విమర్శలు అది సహజం. భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి నాగేశ్వర్ కానీ ఇతర జర్నలిస్టులు కానీ వాళ్ళకంటే హక్కుల్ని కాపాడాలి. అదే సందర్భంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జర్నలిస్టుల స్పందన, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జర్నలిస్టులు, తెలంగాణలో కొంతమంది జర్నలిస్టులు ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కింద నాగేశ్వర్ మద్దతు పలికారు. నాగేశ్వరికి మద్దతు పలకాలి కూడా. ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగంలోని 19(1) ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ కింద నాగేశ్వరికి ఆ హక్కు ఉంది. ఆ హక్కుని మనం కూడా సమర్థించాలి. కానీ ఒక అడుగు ముందుకేసి తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్ట్ సంఘాలు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అందులో ఉన్నటువంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందులో అసలు వాళ్ళు ప్రధానమైన బ్యానర్ ఏమంటే, తెలంగాణ గొంతులపై ఆంధ్రప్రదేశ్ ఇనుప బూట్లు ఇంకెంతకాలం. ఆ ప్రధానమైన బ్యానర్ కింద జర్నలిస్ట్ సంఘాలు కొన్ని మాటలు మాట్లాడి, అదేమంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఎలా వస్తారో చూస్తాము, మీ ఆస్తులు ఆధారాలు ఇక్కడ ఆస్తులే కాదు అస్తిత్వం లేకుండా చేస్తాము, అసలు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పనికిరాడు. ఇటువంటి వ్యాఖ్యలు కూడా కొంతమంది జర్నలిస్టులు చేశారు. అంటే నాగేశ్వర్కి మద్దతు విషయంలో
భావ ప్రకటన స్వేచ్ఛ కింద అంటే రాజ్యాంగంలోని 19(1)(a) ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛని మనం ఎలా మద్దతిస్తామో అసలు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని తెలంగాణలో అడుగుపెట్టనివంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అదే సందర్భంలో దేశంలో ఎక్కడైనా ఎవరైనా సంచరించవచ్చనే 19(1)(d) ఆర్టికల్కి విరుద్ధంగా కొంతమంది అక్కడ మాట్లాడారు. అంటే మొత్తంగా ఈ అంశాన్ని కనుక గమనించినట్లయితే ఒక విషయం స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారికి కేసీఆర్ని కేటీఆర్ని తిట్టడంలో ఉన్న సౌలభ్యం సెక్యూరిటీ, హైదరాబాదులో ఉండి తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని తిట్టడంలో ఉన్నటువంటి సౌలభ్యం ఎక్కువగా ఉంటుంది. ఆ సౌకర్యాన్ని సౌలభ్యాన్ని ఎక్కువగా ఉపయోగించుకున్నారేమో వాళ్ళు అనిపిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది నాగేశ్వర్కి సంబంధించి ఆ భావ ప్రకటన స్వేచ్ఛని మనం సమర్థించాలి, అండగా ఉండాలి. అదే సమయంలో రాజ్యాంగంలోని 19(1)(a)కి మనం ఎంత మద్దతు పలుకుతున్నామో అదే రాజ్యాంగంలో 19(1)(d) ప్రకారం ఈ ప్రాంతంలో కొంతమంది అడుగుపెట్టనటువంటి వ్యాఖ్యలను కూడా మనం సమర్థించకూడదు. అక్కడ తెలంగాణ జర్నలిస్ట్ సంఘాలు నాగేశ్వరం మద్దతుగా నిలబడటం వేరు. అదే సందర్భంలో కొన్నిటువంటి వ్యాఖ్యలు ఇందాకే చెప్పుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ గడ్డ నుండి కేసీఆర్ని కేటీఆర్ విమర్శించడానికి, హైదరాబాద్ నుండి తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోవడానికి బోలెడు సౌలభ్యం ఉంటుంది, సౌకర్యం ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. వీటిని ఉపయోగించుకున్నారేమో తెలంగాణ జర్నలిస్ట్ మిత్రులు అనిపిస్తుంది. కాబట్టి మిత్రులారా, నాగేశ్వరు వ్యాఖ్యల పట్ల భావ ప్రకటన స్వేచ్ఛకి మనం ఎంత మద్దతు ఇస్తామో అదే సందర్భంలో పరిధికి మించి ఆర్టికల్ 19(1)(d)ని ఉల్లంఘించే విధంగా మాట్లాడే కొందరి వ్యాఖ్యలు కూడా అలాగే వ్యతిరేకించాలి. మీ అందరికీ ధన్యవాదాలు.